దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రి కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలి. అమ్మో, 1000 రూపాయలు బిడ్డ అది. నీకంటే సూర్యగడ అయ్యే మేలు. డాడీ నాకు బైక్ కొనివా? రే, మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ బెటర్. అయ్యా నువ్వే దీన్ని అవతారనేది కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోతే. నాతో రామాకు. నిప్పులాంటి నీ విలువే మాసిపోదగా, నీడలన్నీ ఉన్నాయి నిజము కావుగా. నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు. ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరు? అయ్యా నా కొత్త చెప్పులు కావాలే. ఇదిగయ్యా నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. ఏంది కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చినావు? నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. మా రాజులా ఉంటావు. మా రాజులా ఉంటావు. ఏంటి డాడీ మురికి పట్టుకుని నేడుస్తున్నా? ఏంట్రా మురికి చెప్పులా? ఆఫ్టర్ ఆల్ చెప్పుల కోసం నా మీద చేసుకుంటావా? అయినా నేను నీలా కాదు. నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. చాలా బాగా చూసుకుంటా. చాలా బాగా చూసుకుంటా. చాలా బాగా చూసుకుంటా. కాలేజ్ ఫీజు కట్టాలి, మీరు ఇంకా కట్టలేదు. అయినా నేను మీలా కాదు. నాకు పుట్టబోయే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న. నాన్న స్థానంలోకి వచ్చి నాన్న బాధ్యతలు తెలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పే సమయానికి ఆయన మీ పక్కన ఉండకపోవచ్చు. నాన్నని అర్థం చేసుకొని గౌరవిద్దాం.